హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కికీ వ్లాగ్స్. మా కరివేపాకు చెట్టుకైతే ఫుల్ పురుగులు వచ్చేసినాయండి ఆకులకి. అండ్ ఆకుకూరలకు కూడా చాలా పట్టేసింది. ఇంకా బెండకాయకి అయితే చెప్పక్కర్లేదండి, మొత్తం ఇట్లా నల్లగా ఆకులన్నీ రాలిపోయినాయి, అసలు మొక్కలు కూడా చనిపోతున్నాయి. అండ్ ఆకుకూరలకు కూడా ఇలా మచ్చలు వచ్చేసినాయి. మందారం మొక్కకు కూడా పురుగులు స్టార్ట్ అయ్యాయి. వంకాయ చెట్టుకు అయితే చెప్పక్కర్లేదు, ఫుల్ ఉండే స్టార్టింగ్లో. మా అత్తగారు కొంచెం పసుపు చల్లారనమాట. అయితే ఇది పర్వాలేదు, ఇప్పుడు సగం సగం పురుగులు అయితే తగ్గిపోయినాయి పసుపు చల్లాక. కొత్త ఆకులు అయితే వచ్చేసినాయి, మంచిగా పెరుగుతుంది, పర్వాలేదు. సో నేను దాన్ని బేస్ చేసుకొని కొంచెం పసుపు నీళ్ళు స్ప్రే చేయాలి అన్ని మొక్కల పైన ఎక్కడెక్కడ పురుగులు ఉన్నాయో అని చెప్పేసి అదైతే స్ప్రే చేయడం స్టార్ట్ చేశాను. బట్ నాకైతే మంచిగానే రిజల్ట్ అనిపించిందండి. స్టార్ట్ చేసిన 2-3 డేస్లోనే సగానికి సగం పురుగులు అయితే తగ్గిపోయినాయి. అండ్ దీనికోసం అయితే నేను యూట్యూబ్లో కూడా సర్చ్ చేశానండి, ఏంటి సొల్యూషన్ అని చెప్పేసి. నీమ్ ఆయిల్ కొంచెం మంచి పని చేస్తుందని వచ్చింది, కానీ ఇంకా నేను నీమ్ ఆయిల్ అయితే తెప్పించుకోలేదు. ఇంట్లోనే న్యాచురల్గా ట్రై చేద్దామని చెప్పి ఈ పసుపు వాటర్ అయితే స్ప్రే చేశాను మొత్తం ఆకులకి. ఎక్కడెక్కడైతే మనకు పురుగులు ఉందో మొత్తం స్టెమ్కి, బ్రాంచెస్కి కూడా మంచిగా స్ప్రే చేసేసాను. ఒక 2 డేస్లో అయితే కొంచెం పర్వాలేదు అనిపించింది నాకు. మనమైతే ఈ పసుపుని కొంచెం వాటర్లో కలిపేసుకొని మనం మొక్కలకి నీళ్ళలా కూడా పోసుకోవచ్చండి. మనకు ఆల్రెడీ తెలుసు పసుపు అనేది యాంటీబయాటిక్ అని. ఇది మొక్కలకి కనుక వేస్తే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లాగా మంచిగా పనిచేస్తుంది అన్నమాట. ఇది మనమైతే అప్పుడప్పుడు మన మొక్కలకి వేసుకోవచ్చు అండి పసుపు నీళ్ళు అనేది. ఎలా అంటే మంత్లీ ఒక 2 సార్లు మాత్రమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే కూడా మొక్క పాడైపోతుంది. సో మనము 15 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి అలా పసుపు వాటర్ చల్లుకుంటే బాగుంటుందండి. అది కూడా పురుగులు ఉంటేనే మీరు చల్లుకోండి, నాకైతే ఇది బెస్ట్ అనిపించింది. మీరు కూడా మీ ఇంట్లో ఇలా మొక్కలు పెంచుతూ మంచిగా వాటికి ఏమైనా పురుగులు వస్తే కనుక ఇది ఒక మంచి బెస్ట్ సింపుల్ ఇన్స్టెంట్ టిప్ అని చెప్పొచ్చు అండి పసుపు వాటర్ అనేది. మీరు కూడా ట్రై చేసి చూడండి, రిజల్ట్ అయితే చాలా మంచిగా అనిపించింది. నేనైతే అన్ని మొక్కలకు కూడా ఏవేవైతే పురుగులు ఉన్నాయో వాటికైతే మొత్తం ఇట్లా పసుపు వాటర్ వేసేసాను. సాయిల్లో కూడా మనము ఈ వాటర్ పోసుకుంటే సాయిల్ కూడా మంచిగా ఉంటుందన్నమాట. కానీ ఎక్కువైతే పసుపు తీసుకోవద్దు, ఒక 2 టీ స్పూన్స్ అయితే సరిపోతుందండి. అది అన్నిటిలోకి ఇట్లా పోసుకుంటూ వెళ్ళిపోవాలి. మనము నార్మల్గా వాటర్ ఇలా పోస్తామో అలానే. ఇది మనకి ఏంటంటే న్యాచురల్ ఫంగిసైడ్ లాగా కూడా మంచిగా పనిచేస్తుంది. ఏమైనా చీడ పురుగులు అవి ఏమైనా ఉన్నా కానీ అవన్నీ చచ్చిపోతాయి, వెళ్ళిపోతాయండి. ఇంకా వేరే కూడా తొందరగా డిసీజెస్ అయితే రావు, మొక్క కూడా మనకి హెల్తీగా పెరుగుతుంది. నార్మల్గా అయితే ఇది దోసకాయ చెట్టుకి, టమాటో చెట్టుకి, అన్ని రకాల మొక్కలకు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇండోర్ ప్లాంట్స్ కూడా వేసానండి, కొంచెం కొంచెం అయితే వేసాను ఈ పసుపు వాటర్ అనేవి. ఎందుకంటే లోపల కూడా చిన్న చిన్న దోమలు అలా ఏం రాకుండా ఉండడానికి అని చెప్పేసి ఇండోర్ ప్లాంట్స్కి వేసాను. బట్ మొక్కలు అయితే చాలా హెల్తీగానే పెరుగుతున్నాయి వేసిన 1 వీక్ తర్వాత. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.